కాలం మారిపోయిందక్కా. పిచ్చి, నువ్వు కూడా మారాలి అంతే. అదేమైనా కాని గోవింద్, కాబోయే భార్య ఇంటికి నేరుగా వచ్చి చూస్తేనే మంచిది. కొంచెం ఊరుకుంటావా? స్లోగా మాట్లాడు. ఆ నీ కొడుకు దూర్వాసముని వింటే రచ్చ రచ్చ చేసి అల్లకల్లోలం చేసేస్తాడు. అసలే వాడికి ముక్కు మీద కోపం. అక్కా, శివాని గుడికి వెళ్లడమే మంచిది అనుకొని మనం ప్రశాంతంగా ఉందాం, సరేనా? ఆహా ఏమి రుచి తినరా మై మరచి, ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు. మేడం, మీరు చాలా అదృష్టవంతులు మేడం. ఒక్కసారి చూడండి మేడం, మీకోసం ఏం తీసుకొచ్చాను. అడవి కోడి గుడ్లు తీసుకొచ్చాను మేడం. వద్దు. వద్దు అంటే ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఏంటి మేడం మీరు? నేను తీసుకొచ్చిన తిండి తినలేదు, ఇప్పుడు తీసుకొచ్చిన తిండి తినట్లేదు. తీసుకోండి మేడం ప్లీజ్. వద్దు అన్నాను కదా. కోపగించుకుంటే మీకే లాస్. ఇది ఇక్కడే ఉంచుతాను, తర్వాత అయినా తినండి, పర్వాలేదు. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. ఏంటి మేడం మీరు? ఆకలి లేదు లేదు అంటూనే నాకేమీ ఉంచకుండా మొత్తం తినేసరిగా. ఏంటి మేడం, అబద్ధం చెప్పారు కదా నాకు ఇందాక. సరే వదిలేయండి. స్టెప్ బై స్టెప్ నేను మీకు నచ్చుతున్నాను అనమాట. ఫస్ట్ నేను తెచ్చిన తిండి తిన్నారు, తర్వాత నన్ను కూడా ఇష్టపడతారు. పర్లేదు పర్లేదు, కానివ్వండి. ఏంటి ఇవన్నీ? ఏం చేస్తున్నావు నువ్వు? మేడం, ఇదంతా ఇదొక చీపిరి కట్ట, దోమలు రాకుండా ఈ ఆకులు అనమాట. ఆకులా? ఆకులెందుకు? ఆకులు మీ ఫ్రెండ్ రాకూడదనే. నా ఫ్రెండా? ఎవరు? అదే బుస్ బుస్సు నాగమ్మ, మిమ్మల్ని తీసుకెళ్లిన ప్రతి చోటుకి వస్తుంటుందిగా, అందుకే రాకూడదని ఈ ఆకులు ఏర్పాట్లు చేశాను. ఈ ఆకులుంటే పాములు రావా? ఛాన్సే లేదు మేడం. మీకు ఈ ఆకుల గురించి తెలియదు అనుకుంటా. వీటికో స్పెషాలిటీ ఉంది. వీటి స్మెల్ కి పాములు భయపడి పారిపోతాయంట, తెలుసా? పాము వస్తే ఏంటి? అదేమీ చేయదు కదా. మేడం, దాని మాట ఇప్పుడు తీయకండి మేడం. నీకు పాములంటే అంత భయమా? భయమా? నాకా? మేడం, మీరు భయపడొద్దని ఇవన్నీ చేస్తున్నానంతే. మీరు పాముని చూడటం, భయపడటం, అరిచి గోల చేయడం ఇవన్నీ ఎందుకు ఊరికే అని. నాగినికి పాము అంటే భయమా? మూర్ఖుడా, నిజానికి నేనే పాముని కదా. ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నారు? ఓహో, పాము వస్తే ఎలా అనే? మేడం, మీరేం టెన్షన్ పడకండి మేడం, నేనున్నాను కదా. ఈ త్రిశూల్ ఉండగా భయం ఎలా? భయపడాల్సింది నేను కాదు, నువ్వు. పడుకో, ఎవరు భయపడతారో చూపిస్తాను. పడుకోండి మేడం, నేను ఇక్కడే పడుకుంటాను, మీరు అక్కడ పడుకోండి. గుడ్ నైట్. త్రిశూల్ ఇప్పుడు నిద్రలోకి జారుకున్నాడు, చెప్తా. నిజంగానే బుస్ బుస్ అని సౌండ్ వస్తుందేంటి? లేకపోతే అది నా భ్రమ? భ్రమే అయి ఉంటుంది. లేదు, నిజంగానే సౌండ్ వినిపిస్తుంది. పాము వచ్చినట్టుంది.
ఎందుకు లేచి కూర్చున్నావు? ఏమైంది? మేడం మీకేమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా మేడం? సౌండా? ఏం సౌండ్? అది ఏం లేదు మేడం, ఏం లేదు. పడుకోండి పడుకోండి. పాము సౌండ్ వచ్చిందని నేను చెప్తే నేను భయపడుతున్నట్టు ఇవిడికి అర్థమైపోతుంది. లేదు, ఇవి చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? భయపడుతున్నావా? భయమా? నాకా? ఛాన్సే లేదు మేడం, మీరు పడుకోండి. మరి నువ్వు? నేను మామూలు భయం లేదు కదా నీకు? నాకేం భయం లేదు మేడం, మీరు ఊరికే సరదాగా ఇలా చేస్తున్నారు. ఏదో మీరు నవ్వుతారు కదా. ఇప్పుడు ఎందుకు ఇంత నొప్పి వస్తుంది? ఆ రోజు వచ్చినట్టే ఇప్పుడు కూడా వస్తుంది. నో 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 నో. ఆ రోజు ఇలా అయినప్పుడు బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అలా అవ్వకూడదు, ఇప్పుడు అలా అసలు అవ్వకూడదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు. త్రిశూల్, పాము ఇంకా రాలేదు, వస్తుంది. వస్తుందా? ఏంటి మేడం మీరు ఇలా చూడండి, ఇక్కడ ఈ గడ్డి పెట్టాను కదా, ఈ గడ్డి వల్ల పాము భయపడి అటు నుంచి అట్టే 1 కిలోమీటర్ వరకు పారిపోతుంది. వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ కూడా లేదు. మీరు పడుకోండి మేడం. అక్కడ చూడు, పాము. నాగమ్మా, త్రిశూల్, నాకు పాము అంటే చాలా భయం. త్రిశూల్, ఏదో ఒకటి చేసి పంపించే. మేడం మీరేం భయపడకండి, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటా. ఆ పాముని ఎలా పరిగెత్తిస్తాను చూడండి. ఏయ్ పాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పాము కోపం 12 ఏళ్ళు, నా రోషం 100 ఏళ్ళు. పాము కోపం 12 ఏళ్ళు.
నిద్ర వద్దు బెదరవద్దు నింగే నీ హద్దు హహా, తెలుగు వీరలేవరా. మేడం దీనికి పాత సినిమా సాంగ్స్ అర్థం కావనుకుంటా. కొత్త సినిమా పాట ఏదైనా పాడి చూస్తాను. ఖం ఖం ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన జంకం దం దం ధర్మబేరి శబ్దం దేనికైన బెదరం చావుకైన బెదరం. త్రిశూల్, అది వెళ్ళడం లేదు. అది అసలు నీ మాటే వినడం లేదు. అవును కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను పావుకి ఇంకో భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. ముందు నా పరువు తీకమ్మా, నీకు కాళ్ళు మొక్కుతాను. నీకు సపరేట్గా మనుషుల్లో కాళ్ళు ఉండవు కదా, కాళ్ళు మొక్కడం అని చెప్పి ఏదో వాగేసా. నీకే దండం పెడుతున్నాను, దయచేసి వెళ్ళిపోమ్మా ప్లీజ్ అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? మేడం, పావుతో నేను కూడా పావు భాషలో మాట్లాడుతున్నా. మీరు కూడా వింటే నెక్స్ట్ టైం పావు వచ్చినప్పుడు మీరు నన్ను పిలవడం మానేస్తారు కదా, అందుకే సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు మనసులోనే పావుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తున్నాను అనమాట. ఆహా, ఎంత అబద్ధం. మనసులో అడుక్కుంటున్నాడంట. నాకు బాగా తెలుసులే. మేడం, ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడారా? ఏం లేదబ్బా, పాముతో తొందరగా మాట్లాడి ఒక నిర్ణయం. నేనే ఏదో ఒకటి చేయాలి. మేడం చూసారా మేడం, పాము వెళ్ళిపోయింది. ఒక్క మాట, నువ్వు వెళ్తావా వెళ్ళవా, లేకపోతే నేను అరిచి గోల చేస్తాను గడగడ వణికిపోతావు అని చెప్పాను. దెబ్బకి వెళ్ళిపోయింది. ఇంకోసారి వస్తే మర్యాదగా ఉండదని చెప్పాను మేడం. అవునవును, నువ్వే పాముని పంపించేశావు. థ్యాంక్ యూ సో మచ్ త్రిశూల్. పర్లేదు, అభిమానం మనసులో ఉండేవాడిని. చెయ్యని పనికి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. మేడం, మీకు కూడా భయం వేస్తుందా? మేడం మీరు భయపడకండి మేడం, మీ ప్రాణానికి నేను గ్యారెంటీ ఇస్తున్నా. అయినా నాకెందుకో చాలా భయంగా ఉంది త్రిశూల్. నిజం చెప్పు, నీకు కొంచెం కూడా భయం లేదా? మేడం మీరేమీ అనుకోకూడదు, నాకు కొంచెం భయం వేస్తుంది మేడం, కానీ మీ అంత కాదు. ఓ, నా అంత కాదు. ఉండని కానీ ఎందుకు నీకు పాము కనిపిస్తే అంత భయం? మనం పామునేమీ చేయకపోతే పాము కూడా మనల్ని ఏమీ చేయదు కదా. అది తెలుసు మేడం, కానీ ఏంటి మేడం, ఇంజెక్షన్ తీసుకుంటే వచ్చిన రోగం పోతుందని తెలుసు, కానీ ఇంజెక్షన్ పొడిపించుకోవాలంటే భయం అవుదా? అలాగే ఇది కూడా. భయం అని ఇంజెక్షన్ తీసుకోకుండానే వెళ్తే రోగం తగ్గదు కదా. మీరన్నది కూడా కరెక్టే, కానీ చూడు త్రిశూల్, ఒక్కొక్కసారి మనం భయాన్ని విడవాల్సి వస్తుంది త్రిశూల్. లేదంటే జీవించడం చాలా కష్టం. మీరు చెప్పేది నిజం మేడం, అందుకే మిమ్మల్ని ప్రేమించే విషయంలో నేను అస్సలు భయపడట్లా. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు కదా. జీవితం జీవం రెండు అక్కడే ఉన్నాక ఎలా మేడం వదిలేయగలను? ఏమైనా చేసుకో, నేను పడుకుంటున్నాను. గుడ్ నైట్. శివాని
గరుడా, నాగిని ఎక్కడుంది? త్రిశూల్, విక్రములు ఎక్కడున్నారు? మహామాయి, విక్రమ్ తన ఇంట్లోనే ఉన్నాడు. ఆ నాగిని త్రిశూల్తో పాటు ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళింది. ఏంటి? నాగిని త్రిశూల్కి జతగా వెళ్ళిందా? ఎక్కడికి? అది తెలీదు మహామాయి. ఎందుకు మహామాయి? మనకు ఆదిశేష ఆత్మ గురించి తెలియాలి అంటే నాగిని, త్రిశూల్, విక్రమ్ల యొక్క ప్రతి చలనం గురించి మనకి తెలిసి ఉండాలి. వాళ్ల నుండి ఏ సమయంలో అయినా ఏ ఆధారమైనా దొరకొచ్చు. వెళ్ళు, నాగిని, త్రిశూల్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకునిరా. మహామాయి, నేను వాళ్ళిద్దరినీ గమనిస్తాను. కానీ విక్రమ్ విషయం? వాడి గురించి ఆలోచనే వద్దు. వాడి ఇంట్లో ఉండటం వల్ల వాడి గురించి తెలుసుకోవటం అంత కష్టమైన పని కాదు. నాకు నాగిని గురించి, త్రిశూల్ గురించి తెలియాలి గరుడా. సరే మహామాయి. గరుడా, నువ్వు మనిషి రూపంలో అక్కడికి వెళ్లకు, పక్షి రూపంలో వెళ్ళు. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు చెప్పినట్టే చేస్తాను మహామాయి. వీలైనంత తొందరగా ఆదిశేషుడి ఆత్మ ఎక్కడుందో అన్న విషయం తెలుసుకోవాలి. మేడం, సగం నిద్రలో లేపితే పాపం తగులుతుందంటారు. కామ్గా ఉండండి మేడం, ప్లీజ్. అయ్యో మేడం, ఎందుకు మేడం లేపుతున్నారు? లవ్ పుట్టిందో మీకు? ఐ లవ్ యూ అని చెప్పడానికి లేపుతున్నారు మేడం. మేడం పడుకుని ఉందే, ఎవరు నన్ను లేపింది? ఎవరా నువ్వు? చూస్తుంటే పట్నం వాళ్ళు ఉన్నావు, ఎక్కడెందుకు పడుకున్నారు? అన్నా అదే, అవునన్నా. ముందు కిందకు దిగు, నీ సంగతి చెప్తాం. ఊరోళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఊర్లో వాళ్ళ? ఇదేందే ఇది? ఎవరెవరో వచ్చి నిల్చున్నారు ఇక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? లేపరా తన్నే. లేపుతాను. మేడం 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 లేవండి మేడం. ఒక చిన్న సమస్య వచ్చింది మేడం. కిందకి పిలుస్తున్నారు, వెళ్దాం పదండి. ఏమైంది? తెలియదు మేడం, కిందకి వెళ్తే తెలుస్తుంది. రండి వెళ్దాం. ఏంటి మాట్లాడుతున్నారు? కిందకు దిగండి. వస్తున్నాం. వస్తున్నా. త్రిశూల్, ఎవరు వీళ్ళందరూ? నీకు తెలిసిన వాళ్ళ? నాకు ఏం తెలియదు మేడం. వీళ్ళు ఎందుకు పిలుస్తున్నారో ఏంటో. రండి వెళ్ళి చూద్దాం మనం కూడా. ఏంటి మేడం నన్ను చూస్తారు? నాకేమైనా తెలుసా ఏంటి? రండి మేడం. ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా? ఈ పని చేయడానికి మా ఊరే దొరికిందా? ఇలాంటి పాడు పని చేయడానికి మా ఊరే దొరికిందా? అవును, ఈ పట్నం వాళ్ళ తీరే ఎంత. అన్నలారా, మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ మా గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారని అర్థమైంది. ఏ తప్పో ఏదో ఒప్పో మాకే నీతులు చెప్తారా మీరు? చిన్న వీళ్ళ మాటలతో చెప్తే వినేలా లేరు. వీళ్ళని పంచాయతీకి ఇచ్చే పరువు తీయాలి. పిలుచుకు వెళ్ళడం కాదు, వీళ్ళ 4 తగిలించాలి. ఆగండి. ఏంట్రా అది సోమా? అన్నా, నన్ను ఆపకన్నా. వీళ్ళకి బుద్ధి చెప్పకుండా కాముగా ఉండరా. చూడు, ఊర్లో వాళ్ళందరినీ పిలిస్తే రణరంగం అవుతుంది. నాకది ఇష్టం లేదు. ముందు విషయం ఏంటో కనుక్కుందాం. కామ్గా ఉండు. వాళ్ళతో ఏంటన్నా మాటలు? ప్రేమ పేరుతో పాడు పనులు కాకపోతే. సోమ, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు నువ్వు. చెప్పండి, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా సోమ చెప్పినట్లు ఏమైనా? అయ్యో లేదు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. అది సరే, మీరిద్దరు ఒంటరిగా ఎందుకు వచ్చారు? మీ ఇద్దరికి ఏంటి సంబంధం? మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలా?